సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి. క్రష్ వార్మ్ సిల్క్ వస్తుందనమాట ఫ్యాబ్రిక్ అయితే. సో శారీ అంతా కూడా చూడొచ్చు క్రష్ వస్తుంది ఫ్యాబ్రిక్‌లో. ఆల్ ఓవర్ శారీ చూపిస్తున్నాను. డార్క్ లావెండర్ కలర్ వస్తుంది. లావెండర్ మీద మనకి సిల్వర్ కలర్ జరీతో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బంచెస్ ప్యాటర్న్ ఇచ్చేసారు. షోల్డర్ పార్ట్ చూడండి ఎంత బావుందో. కడీ కాదు వీవింగ్ బోర్డర్ తీసుకున్నారనమాట. శారీ అంతా క్రీపర్ స్టైల్‌లో. కింద బోర్డర్ వచ్చేసి మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది. కంప్లీట్‌గా కూడా వీవింగ్‌లో ఉంటుంది. రిచ్ పళ్ళు వస్తుంది మనకి. శారీ అంతా కూడా సింగిల్ కలర్‌లో ఉంటుందండి విత్ సిల్వర్ కలర్ జరీ. బ్లౌజ్ వచ్చేసి చక్కగా కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా బుటీస్ తీసుకొని హ్యాండ్స్‌కి బార్డర్ ఇచ్చేసారు. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఇట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ పౌడర్ బ్లూ అండి. అసలు కలర్ చూడండి ఎంత బావుందో. కైండ్ ఆఫ్ మంచి జీన్స్ బ్లూ అంటాం కదా అట్లా తీసుకున్నారు. క్రష్ వార్మ్ సిల్క్ వస్తుంది. క్రష్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందండి. లైట్ క్రష్ అయితే కాదనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కగా వీవింగ్ ఉంటుందండి. కంప్లీట్‌గా కూడా హెవీ వీవింగ్ ఉంటుందనమాట. అండ్ సిల్వర్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ వీవింగ్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్. రిచ్ బ్రొకేడ్ పళ్ళు వస్తుంది. సో మనకి బ్రొకేడ్ పళ్ళు తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా బ్రొకేడ్‌లోనే ఇచ్చేసారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మంచి డార్క్ ఆనియన్ పింక్ కలర్ తీసుకున్నారనమాట. డార్క్ ఆనియన్ పింక్ లైట్ వైన్ కలర్ లాగా వస్తుందనమాట షేడ్ అయితే. సో క్రష్ వార్మ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌లో వచ్చేసిన శారీస్ అయితే త్రూ అవుట్ ద శారీ చూడండి మనకి బ్యూటిఫుల్ రోజ్ బంచెస్ తీసుకున్నారు ఇన్ గోల్డెన్ కలర్ జరీ. షోల్డర్ పార్ట్ కూడా మనకి కంప్లీట్‌గా కూడా వీవింగ్‌లోనే వస్తుంది బార్డర్ అనేది. కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ ఉంటుంది. పళ్ళు కూడా మనకి కంప్లీట్ క్రీపో ప్యాటర్న్‌లోనే హెవీ పళ్ళు వచ్చేసింది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని బార్డర్స్ హైలైట్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ క్రష్ వార్మ్ సిల్క్. సో ఇది వచ్చేసి కంప్లీట్ ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారండి. శారీ అంతా కూడా మనకి వీవింగ్‌తోనే ఉంటుంది. లైట్ వెయిట్‌తోనే ఉన్నాయండి. వెయిట్ కూడా ఏమీ లేదు. సో బార్డర్స్ కూడా చక్కగా వీవింగ్ బార్డర్ వస్తుంది క్రీపో ప్యాటర్న్‌లో. షోల్డర్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మంచిగా చక్కగా బిగ్ బార్డర్ వస్తుంది. రిచ్ పళ్ళు ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ శారీస్ అన్నీ కూడా మనకి సింగిల్‌లో ఉంటాయండి. సింగిల్ కలర్‌లో ఉంటుంది. శారీ, బ్లౌజ్ అంతా కూడా సింగిల్ కలర్‌లో ఇచ్చేసారు. సో బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ ప్యాటర్న్‌లో బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారనమాట. చాలా బాగున్నాయి. ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ యెల్లో కలర్ అండి. కంప్లీట్ డార్క్ మేతి యెల్లోకి గోల్డెన్ యెల్లోకి మిడిల్‌లో తీసుకున్నారనమాట. వార్మ్ సిల్క్ క్రష్ వార్మ్ సిల్క్ వస్తుంది. క్రష్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. లైట్ క్రష్ అయితే కాదు. సో ఎక్కువ క్రష్‌కి ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి. మళ్ళీ బుక్ చేసుకున్నాక ఇంత ఎక్కువ క్రష్ ఉంది రిటర్న్ పెడతామని అయితే అనొద్దు. నో రిటర్న్స్, నో ఎక్స్‌చేంజెస్. సో శారీ అంతా కూడా సింపుల్ జెరీ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ మనకి ఇదంతా క్రష్ ఉండటం వల్ల డిజైన్ ఎలివేట్ అవ్వట్లేదు కానీ ఇదంతా కూడా రోజ్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారండి. పళ్ళు కూడా బ్రొకేడ్ ప్యాటర్న్‌లో పళ్ళు ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ బుటీస్ తీసుకొని హైలైట్ అయిపోతుందనమాట సెల్ఫ్ కలర్‌లోనే. సో అన్ని సింగిల్ పీసెసే ఉన్నాయి గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ ఆనియన్ పింక్ అండి. క్రష్ వార్మ్ సిల్క్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీపో ప్యాటర్న్ ఉంటుంది. క్రష్ ఉంటుందండి. శారీ అంతా కూడా హెవీ క్రష్ ఉంటుంది. శారీ చూడండి ఎంత బాగుందో. లైట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని అంతా కూడా వీవింగ్ ఇచ్చేసారనమాట. సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ తీసుకున్నారు. మనకి పళ్ళు కూడా మీడియం సైజ్ పళ్ళు అండి. చాలా బాగుంటుంది. రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ కూడా బ్రొకేడ్ ప్యాటర్న్‌లో బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో కంప్లీట్ సింగిల్ కలర్‌లో వచ్చేసింది గ్రాబ్స్.